అటు ఇటు పచ్చదనం, మధ్యలో నల్ల కార్పెట్ వేసినట్టు రోడ్డు, మబ్బులే భూమి మీదకి వచ్చి నాట్యమాడుతున్నట్టు దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణంలో గంభీరంగా నిలబడ్డ కొమురం భీం ప్రతిమ, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది మనం ఎక్కడున్నాము. వెల్కమ్ టు హలో ఇండియా ట్రావెల్ చిప్ ఫీల్డ్ రిచ్ సిరీస్ బై రోమ్ విత్ షేరు. ఈ రోజు మనం ప్రపంచ ఆదివాసీ దివస్ సందర్భంగా తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గల జోడేఘాట్ గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ వాళ్ళు ఈ ఆదివాసీ దివస్ ని ఎలా జరుపుకుంటారు, ఈ ఆదివాసీ దివస్ అసలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు మొత్తం మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏ ప్రదేశాలు చూడవచ్చు అనే విషయాలు కూడా క్లియర్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఒక లైక్ వేసుకోండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి తింటున్నాయంటి, ఇలా కాదు, ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగే ట్రైన్ జర్నీ సిర్పూర్ కాగజ్ నగర్ కి. మరి లో బడ్జెట్ లో ట్రావెల్ చేయాలంటే ట్రైన్ జర్నీయే బెస్ట్. సో సిర్పూర్ కాగజ్ రీచ్ అయినాక అక్కడ నుండి ఆసిఫాబాద్ వెళ్ళాలి. ఆసిఫాబాద్ నుండి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆసిఫాబాద్ నుండి డైరెక్ట్ జోడేఘాట్ కి ఒక బస్సు ఉంటది మార్నింగ్ 8 o'clock. ఆ బస్సు గనక మీరు క్యాచ్ చేసినట్లయితే డైరెక్ట్ గా జోడేఘాట్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు బస్సు మిస్ అయ్యారు అనుకోండి, సో నేను ఎలా వెళ్ళాను అలా వెళ్ళాలి. ఆసిఫాబాద్ నుండి కేరీమేరి వరకు అయితే బస్ పట్టుకొని కేరీమేరి రీచ్ అయినాక అక్కడి నుండి జోడేఘాట్ వెళ్ళడానికి ఒక కమాండ్ స్టార్ట్ అవుతుంది. ఆ కమాండ్ దగ్గర నుండి మన అదృష్టం బాగుంటే ఆటోలు ఉంటాయి, మన అదృష్టం బాగాలేకపోయింది అనుకోండి ఏం కూడా దొరకాయి. అక్కడి నుండి 22 kilometers ఉంటుంది. ఆ 22 kilometers ఎలా వెళ్ళాలి చూడండి, నేను ఎలా వెళ్ళినాను. కేరీమేరి నుండి జోడేఘాట్ కు వెళ్లే దారిలో కమాన్ దగ్గర లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. అప్పుడే ఒక అన్న బైక్ మీద వచ్చిండు. అన్న జోడేఘాట్ కు వెళ్తున్నాడు కానీ మధ్యలో వాళ్ళ స్కూల్ దగ్గర ఏదో పని ఉందని చెప్పిండు. సో నేను కూడా ఓకే అన్న. స్కూల్ దగ్గర ఆగినాము. బయటనే పిల్లలు ఇక్కడ పెద్ద పెద్ద కట్టెల మీద నడవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయినా. ఫస్ట్ టైం ఇట్లా లైవ్ లో చూడడం, అందుకనే అట్లా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. సో అన్న నాకు స్కూల్లో ఇన్వైట్ చేసిండు. స్కూల్లో ఇన్వైట్ చేయడమే కాకుండా చేరేసి నాకు టిఫిన్ అయితే తినిపించిండు. శుభ్రంగా తినేసినాక వాళ్ళ స్కూల్ పిల్లలు అక్కడ జోడేఘాట్ లో పర్ఫామ్ చేయడానికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ డాన్స్ చూసి నాకైతే చాలా ఆనందం వేసింది. వాళ్ళు ఓన్ గా నేర్చుకున్న స్టెప్సే అవి, ఎవ్వరు నేర్పించలేదు. అంటే ఈరోజు రాఖీ కూడా, కాబట్టి రాఖీ సెలబ్రేట్ చేయడానికి అన్న అయితే అందరికి బాయ్స్ ని గర్ల్స్ కి ఆపోజిట్ గా కూర్చోబెట్టి అందరికి రాఖీ ఇచ్చి రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసిండు. నిజంగా ఆ పిల్లలు రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. చెప్పండి, మీ స్కూల్ ఎట్లుంటది, బాగుంటుందా? సార్లు అందరూ మంచిగా చెప్తారా? పాఠాలు చెప్పరా? నిజం చెప్పండి. ఆ పిల్లలతో అలా అలా ముచ్చట్లేసి ఒక ఛాయ్ తాగేసి మేము జోడేఘాట్ కి స్టార్ట్ అయిపోయినాము. జోడేఘాట్ కి స్టార్ట్ అయినామో లేదో బీభత్సమైన వర్షం స్టార్ట్ అయింది. సో ఆ వర్షంలోనే ఒక దగ్గర ఆగి రెయిన్ కోట్ వేసుకొని మా ప్రయాణాన్ని అయితే ముందుకు సాగించినాం. సో అలా జోడేఘాట్ చేరినామో లేదో అక్కడ అసలు ఏం హడావిడి లేదు. ఆదివాసీ దివస్ సెలబ్రేషన్స్ ఉన్నాయా లేదా అనే డైలమాలో ఉండిపోయినా నేను. కానీ అలా కొంచెం లోపలికి వెళ్ళాక సెలబ్రేషన్స్ కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. సో వర్షం ఇలా కొంచెం తగ్గిందో లేదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అసలు వీళ్ళు ఆదివాసీ దివస్ ఎలా జరుపుకుంటారో మనం ఇప్పుడు చూద్దాం. మ్యూజియం బయట ఉన్న జెండాను ఆవిష్కరించడానికి డప్పు చప్పుళ్లతో గ్రామస్తులంతా బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు పురస్కారాలు చేసి ఆ జెండా పైన వీళ్ళు దైవంగా కొలిచే సూర్యుడి రూపాన్ని అలాగే చంద్రుడి రూపాన్ని కుంకుమతో గీచి ఆ జెండాని ఆవిష్కరిస్తారు. సో వీళ్ళు ఇప్పటికీ కూడా పగలు రాత్రినే వీళ్ళ దైవాలుగా కొలుస్తారు. వీళ్ళు ఇప్పటికీ కూడా తరతరాలుగా వస్తున్న వీళ్ళ ఆచారాన్ని మాత్రం వదిలేట్లేదు. వీళ్ళు యూజ్ చేసే డప్పులు కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. అంటే మహిళలతో పాటు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. నాకు అది ఇంకా బాగా నచ్చింది. బయట కార్యక్రమాలన్నీ ముగించుకొని డోల్ చెప్పులతో కొమురం భీం స్టాచ్యూ దగ్గరకు వస్తారు.
కొమరం భీంకి నివాళులర్పించి వాళ్ళ సంస్కృతిలో పాటైన నృత్య కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు కొమరం భీం ప్రతిమ చుట్టూ. వీళ్ళ డాన్సులు కానీ వీళ్ళ పాటలు కానీ ఇంకా స్పీచ్లు కానీ అవన్నీ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడి లోకల్ లీడర్స్ కూడా కొంతమంది వచ్చారు. ఇది గుస్సాడి డ్యాన్స్, మన తెలంగాణలోని ఆదివాసుల డ్యాన్స్ స్టైల్. ఇక్కడ ప్రతి ఒక్కరు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి వాళ్ళ అసలు ఇంత కూడా సిగ్గుపడకుండా ఇంత కూడా భయపడకుండా వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మనకు చూపించడానికి వాళ్ళ ప్రయత్నం చేసేది. వాళ్ళ డాన్సులు కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ నృత్య కళల్ని నేర్చుకొని మన ముందు ప్రదర్శిస్తున్నారు. నిజంగా వీళ్ళందరి డాన్స్ చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చివర్లో నేను కూడా వీళ్ళతో పాటు కలిసి కొన్ని స్టెప్పులు వేసిన. సో ఇదంతా అయిపోయినాక వీళ్ళు ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అందరితో పాటు నేను కూడా ఇక్కడ కళాకారులతో కూర్చొని తిన్నా. నిజంగా టేస్ట్ మంచిగా అనిపించింది. సో ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడి మనుషుల్లో ఇక్కడి గ్రామస్తుల్లో ఉన్న ఐక్యత. ప్రతి ఒక్కరూ ఏదో పని చేయడం, ప్రతి పని మనదే అనుకొని చేయడం ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసింది. చివరగా రాజేష్ అన్న మాటల్లో ఈ ఆదివాసీ దివస్ అనేది ఎందుకు జరుపుకుంటారో ఒకసారి చూద్దాం. ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కొమరం భీం ఆనాడు జల్ జంగల్ జమీన్ కై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పోరుగడ్డలో ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పోరు గ్రామాల పటేళ్లు, దేవరేళ్లు అలాగే ముఖ్య అతిథులుగా టిపిసిసి ఉపాధ్యక్షులు సుగుణ గారు రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి మన ఆదివాసుల కోసం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి 1982లో మనకు ఒక చట్టాన్ని రూపొందించి ఆదివాసులలో ఉన్నటువంటి కళలు కనుమరుగయ్యే సందర్భాన ఆగస్టు 9ని ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాల్సిన అవసరము మన ఆదివాసీ సమాజానికి ఇది ఒక పండుగ. వచ్చే తరానికి కావచ్చు, ఇప్పుడున్నటువంటి తరం కావచ్చు, మనకు అవి కనుమరుగు కాకుండా చూపించడానికే ఇలా మేము ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మేము ప్రతి సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఇవాళ చూపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రామ్ రామ్ ధన్యవాదాలు తెలుపుతూ జై సేవ. సో ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 8 ఎగ్జాక్ట్లీ. సో ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఈ టైం అయింది. నేను యాక్చువల్గా అయితే ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ పడుకుందాం అనుకున్నా, కానీ అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళతో పాటు మనం అక్కడ పడుకుందాం. నైట్ మస్తు నిద్ర పట్టింది గాయస్. ఇక్కడ చాలా మంచిగా పడుకున్నాం, ముగ్గురం హాయిగా ప్రశాంతంగా పడుకున్నాము. సో మనం ఇక్కడ నుండి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. ఈయన రాజేష్ అన్న ఇక్కడ అధ్యక్షుడు. మనకు అన్న ఒక బైక్ అరేంజ్ చేస్తా అన్నాడు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ చాలా బాగుంటుందంట అందరు చెప్పారు, నైట్ కూడా అన్న వాళ్ళు చెప్పారు. సో వాటర్ ఫాల్ చూడడానికైతే నేను పోతున్నా. అంతకంటే ముందు ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, అక్కడైతే మనం వెళ్ళి నాష్టా చేసేద్దాం. పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ. ఆ హాస్టల్ పిల్లలతో పాటే లైన్లో నించొని వాళ్ళతో పాటే కూర్చొని ప్రశాంతంగా తిన్నా.
తిన్న తర్వాత ఆ పిల్లలతోటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొన్ని గేమ్స్ అయితే ఆడినా, చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసిన వాళ్ళతో కూడా. సో మంచిగా అనిపించింది. ఓహో బ్రో మంచి ఇట్స్ మై టర్న్. పోతలేదు దూరం. ఇక్కడ హాస్టల్ పిల్లలతో కొంచెం గేమ్స్ ఆడి మజా చేసి ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. రాజేష్ అన్న అయితే ఒక పర్సన్ని నాతో పాటు పంపిస్తాను ఆ వాటర్ ఫాల్ చూపియనికి. సో లెట్స్ గో. అన్నకు ఫోన్ చేసి ఆ వాటర్ ఫాల్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెళ్ళే వాటర్ ఫాల్ కూడా తెలంగాణలో ఒక హిడెన్ జెమ్ అనే చెప్పాలి. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్ అంట ఇది. సో గైస్, నేను బ్రదర్ అయితే ఇద్దరము వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. చూడండి ట్రెక్కింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం పచ్చని అడవుల మధ్యలో ధార వెంబటి, ఒక పారుతున్న ధార వెంబటి ఈ దారి అయితే ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది దారి కూడా. సో కొంచెం ఈ ప్లేస్ని డెవలప్ చేస్తే ఈ వాటర్ ఫాల్ కూడా ఒక బ్యూటిఫుల్ స్పాట్ అవుతుంది. కిందికి వచ్చేసినాం. రోడ్ నుండి ఒక 10-15 మినిట్స్ నడుచుకుంటే లోపలికి వచ్చారనుకోండి వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాకు ఒక పెద్ద టాస్క్ వచ్చి పడింది. పెద్ద కొండ లోయ ఉన్నది ఇక్కడ. గైస్ లోయ చూపిస్తా చూడండి. లోయ, పెద్ద లోయ. చూస్తేనే భయం అవుతుంది కింద. ఇక్కడ దూరంగా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ మీద నుండి కూడా మనం దీన్ని చూడొచ్చు, ఈ వాటర్ ఫాల్ని. దగ్గర నుండి రావాలంటే ఇట్లా కింది నుండి ఎట్లా రావాలో మాకు అర్థం కాలే. మొత్తం లోయనే ఉంది, రాలేము. ఇక్కడ నుండి టాప్ వ్యూ చూడాలి. ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయిన వాటర్ ఫాల్ చూసి. కానీ ఇంకా అక్కడ కిందికి వెళ్ళి చూస్తే ఇంకా వేరే లెవెల్ వ్యూ వస్తుంది. కానీ ఇప్పుడు కిందికి పోవడం చాలా రిస్క్. వేరే దారి ఉందనుకుంటా కానీ చాలా దూరం పోయి నడుచుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇంకా పైనుండి కన్నా చూసినాం కదా మనం, చాలు ఇది ఈ వ్యూ చాలు. డ్రోన్ ఉంటే కూడా వేరే లెవెల్ షాట్ వస్తుండే. ఏం చేద్దాం, మన దగ్గర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో వాటర్ ఫాల్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. పక్కా మీరు జోడేఘాట్లో కొమరం భీం మ్యూజియం విజిట్ చేసినప్పుడు ఈ వాటర్ ఫాల్ కూడా వచ్చి చూడడానికి ట్రై చేయండి. ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని. ఓకేనా? ఈ వాటర్ ఫాల్ ఏం పేరు? వాటర్ ఫాల్ బాబ్జరీ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ పేరు బాబ్జరీ వాటర్ ఫాల్ అని చెప్తే ఎవరన్నా చెప్పేస్తారు ఎక్కడుందో. ఓకేనా? చూడ్డానికి ట్రై చేయండి. బండి దగ్గరకు వచ్చినాం. బాయ్. కేరీ మేరీ వచ్చేసినాం. ఇది ట్రైన్లో ఈరోజు పరిస్థితి. నిల్చోడానికి కూడా జాగలేదు. ఫస్ట్ టైం మన తెలంగాణ లోకల్ ట్రైన్లో ఇంత రష్ చూడడం. రాఖీ ఉంది కదా, రాఖీ సందర్భంగా ఏమో ఇదంతా.